ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ప్రేమలు చిగురిస్తున్నాయని చెప్పాలి. సో అందరికీ తెలిసిన విషయమే. అందరూ కూడా ఫ్లర్టింగ్ మనుషులు చాలా తయారవుతున్నారు ఈ రోజుల్లో. సో సరదాగా ఇన్స్టాలో పరిచయం అవుతారు. 2 రోజులు చాటింగ్ తర్వాత ఏదో ఒక ఓయో చూసుకొని తమ ప్రేమని ఇచ్చిపుచ్చుకుంటారు. సో ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ చాటింగ్ చేసుకోరు. ఎవరికి ఎవరు తెలియదు అన్నట్టుగా ఉంటారు. సో ఇది అందరికి కనెక్ట్ అవుతూ ఉంటుంది బేసిక్గా. సో ఇది ఇవాళ రేపు ట్రెండ్. కానీ అమ్మాయి అబ్బాయి మధ్య XYZ అవ్వకపోయినా ప్రేమ అనేది ఒకటి ఉంటుందని చాటి చెప్పారు వీళ్ళిద్దరు. నిజంగా ఈ మగాడ్ర బుజ్జి ఈ మాట ఎందుకన్నా అంటే, ఒకడు ఇన్స్టాగ్రామ్ లో క్రియేటివ్ రీల్స్ చేస్తాడు, ఇంకొకడు మాటలు చెప్పి ఫ్లర్టింగ్ చేస్తాడు, మరొకడు యుద్ధాలు చేసి పెళ్లి చేసుకుంటాడు. సో కొంతమంది అయితే ఇంటి పక్కనే ఉన్న పిల్లకి మెసేజ్ చేయడానికి కూడా భయపడతారు నాలాంటి వాళ్ళు. కానీ మనోడు మాత్రం ఏకంగా అమెరికా పిల్లని పడేశాడు. 2 minutes చాట్ గుంట ఫ్లాట్ అన్నట్టుగా ఈ అమెరికా అమ్మాయిని ఆంధ్ర అబ్బాయిని ఇన్స్టాగ్రామ్ కలిపింది. సో ప్రేమకు సరిహద్దులు, కులం, మతం, ప్రాంతీయ భేదాలు లేవని మరోసారి ప్రూవ్ చేశారు వీళ్ళిద్దరు. సో స్టార్టింగ్ లో పలకరింపులతో పరిచయమైన ఎవ్వరం ఒక బలహీనమైన క్షణంలో ప్రేమగా మారింది. అప్పుడు వర్షాలు పిడుగులేం పడకపోయినా సరే వాళ్ళ మధ్య బాండింగ్ ఉంది. సో 14 నెలల్లో పీకల్లో ప్రేమలో పడిపోయిన అమెరికా అమ్మాయి ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి ఆంధ్రాకు ఎగురొచ్చేసింది. సో తల్లితో కలిసి ప్రియుడి ఇంటికి చేరుకుంది. ఆ అబ్బాయి కంటే 9 ఏళ్లు పెద్దయినప్పటికీ తన బంధానికి వయసు అడ్డు కాదని తొందరలోనే పెళ్లి పెట్లు ఎక్కుతామని కూడా చెబుతుంది. ఏజ్ ఇస్ ఏ జస్ట్ నెంబర్ స్టెఫీ అంటారు కదా, సో అలాగనమాట. అమెరికాకు చెందిన జాక్లిన్ కు ఆంధ్రప్రదేశ్ కు చెందిన చందన్ అనే ఫోటోగ్రాఫర్ తో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. సో మనోడు తీసిన ఫోటోలు నార్మల్ గా ఉండవు, సో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అందుకనే గుంట కూడా ఫ్లాట్ అయిపోయింది. సో రోజు చాట్ చేసుకుంటడంతో అది కాస్త ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని భావించి పెళ్లితో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు. సో ఈ క్రమంలోనే జాక్లిన్ తన తల్లితో కలిసి ఆంధ్రాకు వచ్చింది. ఈ సందర్భంగా తమ లవ్ స్టోరీ ఎక్కడ ఎలా మొదలైంది వంటి వివరాలకు సంబంధించిన వీడియోని కూడా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సో దీంట్లో ఏముందంటే, సో మా పరిచయం హాయ్ అనే మెసేజ్ తో మొదలైంది. అనంతరం వరుసగా మెసేజ్లు చేసుకున్నాం. మనస్ఫూర్తిగా ఒకరి ఇష్టాలు, అభిరుచులు, అభిమతాలు మరొకరు అర్థం చేసుకున్నాం. మా పరిచయం మొదలైన 14 నెలల్లో ఎప్పుడు ప్రేమలో పడ్డామో కూడా మాకే తెలియదు. సో త్వరలోనే మా జీవితంలో అతిపెద్ద చాప్టర్ ని ప్రారంభించబోతున్నాం. చందన్ కంటే నేను 9 ఏళ్లు పెద్ద అవడంతో మా బంధంపై ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు. అవన్నిటితో మాకు సంబంధం లేదంటూ కూడా ఆ అమ్మాయి జాక్లిన్ చెప్పిన పరిస్థితి. సో నిజంగా ఒక రకంగా మంచి ఇనిషియేషన్ అనమాట. ఎవరైతే పెళ్లి కాని ప్రసాదులు ఉన్నారో సరే, మీ పనులు మీరు కానివ్వండి. మనం ఒక ప్రయత్నం చేస్తే దేవుడు ఒకటి చేస్తాడు. సో మీరు అలా స్టార్ట్ చేయకుండా ఎక్కడోళ్ళు అక్కడే ఉంటే ఇబ్బందులుగా వస్తాయి. కాబట్టి మీ పనుల్లో మీరు ఉండండి. సో ఈ వీడియో పెళ్లి కాని ప్రసాదులకు అంకితం చేస్తూ చూస్తూనే ఉండండి మహానగర్.